ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయాలకు వస్తే జిల్లా కేంద్రంలోని కుమార్పేటలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించిన చోటే నిర్వాహకులు వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. గత 54 సంవత్సరాలుగా ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. నిన్న 52 అడుగుల వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించిన చోటే ఒక పంపుతో నీటిని పోయడం ద్వారా క్రమక్రమంగా వినాయక విగ్రహం కరిగి నిమజ్జనం కాబడింది. ప్రతి సంవత్సరం కూడా ఒక రోజు సమయం పడుతుందని నిర్వాహకులు తెలిపారు. ఇక మిగతా వార్తల విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చేపట్టారు. భవన నిర్మాణ సంక్షేమ పథకాలను బీమా కంపెనీలకు అప్పచెప్పదని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి భవన నిర్మాణ కార్మికులను అడ్వైజరీ బోర్డులో ప్రతినిధులుగా నియమించాలని, లేని పక్షంలో తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించిన పక్షంలో చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించి తమ డిమాండ్లను సాధించుకుంటామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని భవన నిర్మాణ కార్మిక సంఘాల నేతలు హెచ్చరించారు. ఇక నిర్మల్ వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర కార్యక్రమం ఇంకా కొనసాగుతూనే ఉంది. 8 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న వినాయక విగ్రహాలను బాసర వద్ద గోదావరిలో నిమజ్జనం చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో ఇటు నిజామాబాద్ వైపు నుంచే కాకుండా ఇటు నిర్మల్ వైపు నుంచి కూడా భారీ సంఖ్యలో భారీ విగ్రహాలు బాసరకు చేరుకుంటున్నాయి. నిన్న మధ్యాహ్నం ప్రారంభమైన ఈ శోభాయాత్ర కార్యక్రమము, నిమజ్జన కార్యక్రమము ఇంకా కొనసాగుతుంది. ఈ రాత్రి వరకు కూడా ఈ నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడంతో తాత్కాలికంగా ఇటు నిజామాబాద్ వైపే వాహనాలను, అలా అటు బైన్సా వైపు వెళ్లే వాహనాలను దారి మళ్లించారు.